హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన 2 అగ్నిపర్వతాలు, 2 యాక్టివ్ వాల్కెనోస్ ఈరోజు వార్తలు నిలిచాయి. ఈ అగ్నిపర్వతాల పేర్లు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించినవి గుర్తుంచుకోండి. ఫస్ట్ వాల్కెనో, ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ వాల్కెనో వచ్చేసి మౌంట్ ఎట్నా యాక్టివ్ వాల్కెనో. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో ఏ దేశానికి సంబంధించింది అంటే ఇటలీ. సో ఇటలీ దేశం పేరు గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యూరప్ కాంటినెంట్, ఐరోపా ఖండంలోనే అతిపెద్ద యాక్టివ్ వాల్కెనో అగ్నిపర్వతం అని చెప్పేసి దీనికి పేరుంది. జస్ట్ పేరు గుర్తుంచుకోండి, ఏ కాంటినెంట్లో ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ దేశానికి సంబంధించిందో గుర్తుంచుకోండి. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో, యూరప్ ఖండంలోనే అతిపెద్ద యాక్టివ్ వాల్కెనో. సో ఇటీవల ఇటలీ దేశానికి సంబంధించి తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సమస్యలు చిక్కుకొని పోయాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక అగ్నిపర్వతం మౌంట్ ఎసో అగ్నిపర్వతం. మౌంట్ ఎసో యాక్టివ్ వాల్కెనో ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. ఏ దేశానికి సంబంధించింది అంటే జపాన్. సో జపాన్ దేశానికి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఎసో. యాక్చువల్గా ఇది ఏ ఐలాండ్లో ఉంటుంది అంటారు. ఐలాండ్ పేరు ఇంపార్టెంట్. క్యూషు ఐలాండ్. క్యూషు ఐలాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఎసో యాక్టివ్ వాల్కెనో అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. సో జపాన్ దేశానికి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో అండ్ ఇటలీకి సంబంధించి యూరప్ ఖండంలోనే అతిపెద్ద యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఎట్నా, 2 అగ్నిపర్వతాలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. సో ఈ మౌంట్ ఎసోకి సంబంధించి మాత్రం ఈ లొకేషన్ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో లొకేషన్ వచ్చేసేసి ఇక్కడ క్యూషు ఐలాండ్ అనే ఒక లొకేషన్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల తరచు ఏదో ఒక అగ్నిపర్వతం ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లో 4 to 5 times మనం అగ్నిపర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన అగ్నిపర్వతాల గురించి ఒకసారి మీకు నోట్ చేస్తాను. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అగ్నిపర్వతాలు వాటి యొక్క లొకేషన్ పైన మాత్రం ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇటీవల హా అపై అనే ఒక యాక్టివ్ వాల్కెనో బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ప్రపంచమంతా కూడా సివియర్గా ట్రెమర్స్ని కూడా ఫేస్ చేసింది. ఒక దేశం, పెరూ దేశం, సౌత్ అమెరికా కాంటినెంట్లోని పెరూ దేశం ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీకి కూడా కారణమైన యాక్టివ్ వాల్కెనో హా అపై లేదా టోంగా యాక్టివ్ వాల్కెనో ఎక్కడ ఉంది అంటే రిపబ్లిక్ ఆఫ్ టోంగా సదర్న్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలోని ఒక యాక్టివ్ వాల్కెనో అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిన కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో. కంబర్వీజా లేదా కుంబ్రవీజా, ఏ టర్మినాలజీతో చెప్పినా ఒకటే. కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో ఏ దేశానికి సంబంధించిందంటే స్పెయిన్. సో స్పెయిన్లోని కెనరీ ఐలాండ్ గ్రూప్స్ ఉంటాయి కదా, కెనరీ ఐలాండ్ గ్రూప్ అంటే దీవుల సముదాయం. ఇందులో లాపామా అనే ఒక దీవిలోని యాక్టివ్ వాల్కెనో కంబర్వీజా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా గడిచిన 100 రోజులుగా బద్దలవుతూ వార్తలు ఇచ్చింది కంబర్వీజా యాక్టివ్ వాల్కెనో. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక యాక్టివ్ వాల్కెనో మౌంట్ నీరాగాంగో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. ఈ పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి 3 యాక్టివ్ వాల్కెనోలు వార్తలు ఇచ్చాయి. 3 యాక్టివ్ వాల్కెనోస్ అలస్కాకి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి పావ్లాఫ్ వాల్కెనో అండ్ సెకండ్ వచ్చేసి గ్రేట్ సిట్కిన్ యాక్టివ్ వాల్కెనో అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమిసో పొచ్నాయ్ యాక్టివ్ వాల్కెనో. ఇవి 3 కూడా అలస్కాకి సంబంధించి. అండ్ ఇటీవల ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్కి సంబంధించి తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. అండ్ జపాన్కి సంబంధించి
ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో, ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో ఇటీవల జపాన్కి సంబంధించిన వాల్కెనో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. ఈ అగ్నిపర్వతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అండర్నీత్ సీ, సముద్రం లోపల ఉంటుంది అగ్నిపర్వతం. ఇది బద్దలయ్యేసరికి ఏంటంటే ఒక ఐలాండ్ కూడా ఫార్మేషన్ అయింది, ఒక ఐలాండ్ ఏర్పడింది అగ్నిపర్వతం బద్దలయ్యేసరికి, ఆ లావా మొత్తం పేరుకుపోయింది. సో ఫుకుటోకు ఒకనోబా ఐలాండ్ అండ్ ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో అనగానే జపాన్ గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించి చాలా యాక్టివ్ వాల్కెనోస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మౌంట్ మెరాపి యాక్టివ్ వాల్కెనో, మౌంట్ మెరాపి అండ్ మౌంట్ సెమురు, ఇలి లెవెటోలాక్, అనక్ క్రకటోవా ఈ యాక్టివ్ వాల్కెనోస్ ఏవైతుంటే వీటి పేర్లు గుర్తుంచుకోండి. ఇండోనేషియా అంటేనే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ ప్రాంతంలో ఉన్న ఒక దేశం. అందుకే ఇండోనేషియా చూడండి ఎక్కువగా కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉంటుందో మనం అట్లాస్ మ్యాప్లో కనుక చూస్తే, వరల్డ్ మ్యాప్లో కనుక చూస్తే ఏ దేశాలైతే ఈ ప్రాంత పరిధిలో ఉంటాయో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటామో అక్కడ ఎక్కువగా సునామీలు కానివ్వండి యాక్టివ్ వాల్కెనోస్ కానీ ఉంటాయి. అందులో ఇండోనేషియా అంటేనే తరచూ విపత్తుల కారణంగా వార్తలు నిలుస్తుంది. ఇలాంటివన్నీ గుర్తుంచుకోండి. మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు అండ్ మౌంట్ ఇలి లెవెటోలాక్, అనక్ క్రొకటోవా యాక్టివ్ వాల్కెనో. దీంతో పాటు తాల్ వాల్కెనో ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది ఫిలిప్పీన్స్కి సంబంధించి. అండ్ కిలావియా హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. సో వీటితో పాటు వార్తల్లో నిలిచిన విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే అని ప్రత్యేకంగా చూడండి. ఇటీవల సీ ఆఫ్ మర్మరా టర్కీకి ఆనుకొని ఉన్న ఒక సముద్రం అని చెప్పాను. ఇస్తాంబుల్కి సంబంధించి కోస్ట్ ఆఫ్ మాల్టపే అని చెప్పేసి దీన్ని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో సులవేసి ఐలాండ్ ఇండోనేషియాకి సంబంధించి తరచూ భూకంపం సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తుంది. విపత్తు సంబంధిత అంశంతో కానివ్వండి అండ్ ఏ రకమైన విపత్తులకు సంబంధించి ఏ ప్రాంతం వార్తలు ఇచ్చినా ఏ దేశానికి సంబంధించిన ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఈరోజు మాత్రం మౌంట్ ఎట్నా, మౌంట్ ఎసో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించినవి అంటారు. అండ్ నెక్స్ట్ ఇండియా ఎగ్జిట్స్ ఫ్రమ్ కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్. ఈ టాపిక్ కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ గురించి మనం 3 days బ్యాక్ డిస్కస్ చేసాం. కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ మార్చ్ 6th ప్రారంభం కానుంది, మార్చ్ 27తో ముగుస్తుంది. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం 3 days బ్యాక్ డిస్కస్ చేసాం. ఈరోజు ఒక పాయింట్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో కోబ్రా వారియర్ అనేది సంయుక్త ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, మల్టిపుల్ కంట్రీస్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటే బహుళ దేశాల వైమానిక దళ విన్యాసాలు. ఈ సంవత్సరం ఏ దేశం ఆతిథ్యంలో ఎక్కడ జరుగుతుందంటే వెడింగ్టన్ ఎక్కడ ఉందంటే యూకే. సో యూకే వేదికగా మార్చ్ 6th ప్రారంభం కానుంది. సో ఇందులో యూకే, యుఎస్, సౌదీ అరేబియా, బెల్జియం, స్వీడన్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఈ దేశాలకు సంబంధించిన వైమానిక దళాలు ఉంటాయి కదా అవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇండియా నుండి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్, అవర్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ తేజాస్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతోంది. అది ప్రత్యేకత అని చెప్పాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో బహుళ దేశాల వైమానిక దళ విన్యాసం ఏదైతే ఉంటుందో అందులో ఇండియా పార్టిసిపేట్ చేయట్లేదు మేము ఈసారి అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన చేసింది భారత ప్రభుత్వం. కారణం ఏంటంటే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఉంది కదా, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఎక్సర్సైజ్కి మేము దూరంగా ఉంటున్నాం. ఇండియా ఎగ్జిట్స్ ఫ్రమ్ కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్. ఒకవేళ ఇండియా పార్టిసిపేట్ చేస్తే భారతదేశం నుండి మొట్టమొదటిసారి తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇక్కడ విన్యాసాలను మనం చూసేది ఉండే. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో మార్చ్ 6th నుండి ప్రారంభం కానుంది, వెడింగ్టన్ యూకే అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ టాపిక్కి డబుల్ ఇంపార్టెన్స్ వచ్చింది ఇక, ఎందుకంటే ఆల్రెడీ ఇండియా పార్టిసిపేట్ చేయబోతోంది తేజస్ అని చెప్పేసి ఒకసారి వార్తలు వచ్చింది. ఈరోజు ఇండియా ఎగ్జిట్ అయింది కాబట్టి 2 సార్లు వార్తలు ఇచ్చిన టాపిక్ కాబట్టి ఈ విన్యాసం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కోబ్రా వారియర్ అనే ఎక్సర్సైజ్ నుండి భారత్ వైదొలుగుతున్నట్టు, భారత్ పార్టిసిపేట్ చేయట్లేదు, ఎగ్జిట్ అవుతున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది
ఆ కోబ్రా వారియర్ ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో మనం తరచూ ఏదో ఒక విన్యాసాలను మనం చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో ధర్మ గార్డియన్ అని చెప్పేసి ధర్మ ఎక్సర్సైజ్ ఇండియా జపాన్కి సంబంధించి సంయుక్త మిలిటరీ విన్యాసాలు, సైనిక విన్యాసాలు, మరియు ఎక్సర్సైజ్ మిలాన్ ప్రస్తుతం చూడండి వైజాగ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా ఆ ప్రోగ్రాం తిలకించడం జరిగింది. సో ఎక్సర్సైజ్ మిలాన్ బహుళపక్ష నావీ విన్యాసాలు. అండ్ ఇటీవల కాలంలో ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఇండియా ఒమన్కి సంబంధించి డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. కోబ్రా వారియర్, మిలాన్, ధర్మ గార్డియన్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో వార్తనిచ్చిన సంయుక్త నావికాదళ సంయుక్త సైనిక విన్యాసాలు ఏవైతే డిస్కస్ చేశామో వాటన్నింటినీ ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ తమిళనాడు ప్రభుత్వం. సో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు వార్తనిచ్చింది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అంటే ప్రత్యేక బృందాలు. దేనికి సంబంధించి చూద్దాం. మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్, మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్, మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ఏం లేదు, మెరైన్ అనే పదం ఎక్కడ కనిపించినా ఏం గుర్తుకు రావాలని చెప్తున్నాను మీకు. తరచు కూడా సముద్రం, సముద్ర ప్రాంతం, సీ ఓషియానిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మెరైన్ అనే పదంతో చూస్తూ ఉంటాం. మెరైన్ మ్యూసిలేజ్, మెరైన్ పొల్యూషన్ అనుకోండి సముద్ర కాలుష్యం అన్నట్టు. సో మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ఎక్స్క్లూజివ్గా ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ని విధించింది. మనకి ఏదైతే ఉంటుందో, సో మనకు భారత్కి శ్రీలంకకి సంబంధించి పాక్ స్ట్రేట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్ ఉంటుంది కదా, ఈ రీజన్లో జీవజాతులను లేదా మన జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, బయోడైవర్సిటీని కాపాడాలని చెప్పేసి ఈ మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. సో ఇండియా శ్రీలంక మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ స్ట్రేట్ జలసంధి భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ జీవరాశులు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ సంరక్షణ కేంద్రం, డుగాంగ్ అనగానే తమిళనాడు గుర్తుకు రావాలి. ఈ ఏరియాలోనే దేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటైందని చెప్పాను. సో ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా పోచర్స్ వీటిని వెంటాడడం కానివ్వండి, వీటి యొక్క జీవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అంటే సముద్ర జీవుల యొక్క మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ కోసం మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ని నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కానివ్వండి, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా మనకి ఒడిషా గహిర్మాతకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉండే ఆలివ్ రిడ్లీ టర్టిల్ చనిపోయి కొట్టుకు వచ్చి ఈ ప్రాంతంలో శవాలుగా తేలుతున్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో జీవరాశులను కాపాడాలి, జీవ వైవిధ్య సంరక్షణ మన బాధ్యత అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది తమిళనాడు అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం వార్తలు చూస్తున్నాం. ఇల్లం తేడి కల్వి అని చెప్పేసి ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్. సో ఇంటింటికి విద్య అని చెప్పేసి ఇంటి వద్దకే వాలంటీర్స్ వచ్చేసి విద్యను ప్రోత్సహిస్తున్నారు. అండ్ ఇటీవల మక్కలై తేడి మరుతువం అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ ఎట్ డోర్ స్టెప్, మక్కలై తేడి మరుతువం. అండ్ ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్నియర్ కప్పం నమ్మై కక్కుం అంటే 48 అవర్స్లో రహదారి భద్రత, గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ అన్నట్టు. 48 అవర్స్లో రహదారికి సంబంధించిన ప్రమాదాలు తలెత్తే అనుకున్న రాష్ట్రంలో సో రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా 48 గంటల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు 360 డాష్ బోర్డ్ అని చెప్పేసి ప్రత్యేకమైన డాష్ బోర్డ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఇంచు ప్రతి ఒక్క పనిని కూడా తనకు తెలియాలని చెప్పేసి 360 డిగ్రీస్ డాష్ బోర్డ్ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కూడా తమిళనాడు తరచూ వార్తలు ఇస్తుంది. దేశంలో మొట్టమొదటి డుగాంగ్ సంరక్షణ కేంద్రం. అండ్ ఇటీవల భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆర్థిక సలహాలు ఇచ్చేందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటైంది. జీన్ రేజ్, ఎస్తార్ డఫ్లో అండ్ మన రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, ఇలాంటి ప్రముఖ వ్యక్తుల ఆధ్వర్యంలో. అండ్ ఇటీవల సోషల్ ఇష్యూస్తో కూడా తమిళనాడు రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. సోషల్ ఇష్యూ అనగానే మహిళలకు మరియు బ్రాహ్మణేతరులకు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయొచ్చు, దేవాలయాల్లో పూజారిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. బ్రాహ్మణేతరులు మహిళను ఇద్దరిని కూడా, బ్రాహ్మణేతరులను మహిళలను దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాల్లో పూజారులుగా నివసిస్తూ ఉత్తర్వులను
ఉత్తర్వులు విడుదల చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అండ్ దీంతో పాటు ఇటీవల రైట్ టు సిట్ ఆర్టికల్ 48కి సంబంధించి కూర్చోవడం కూడా ఒక హక్కు అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు ఏవైతే మనం తమిళనాడు రాష్ట్రం గురించి డిస్కస్ చేసామో వాటన్నిటి కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యువికా 2022 వార్తలు నిలిచింది. ఇస్రో యువికా 2022 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ప్రతి ఏటా కూడా యువికా ప్రోగ్రామ్ వార్తలు నిలుస్తుంది. యువికా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఈ సంవత్సరం యువికా 2022 ఈ సంవత్సరానికి సంబంధించి ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మార్చి మాసంలో రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారట. మార్చి మాసం. సో మార్చ్ ఫస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో 9th క్లాస్, సో 9th స్టాండర్డ్ స్కూలింగ్లో 9th స్టాండర్డ్ లేదా 9వ తరగతి లోపు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి రాష్ట్రానికి 3 విద్యార్థుల చొప్పున ఇస్రో సెలెక్ట్ చేస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ నుండి ఇస్రో ఒక్కొక్క రాష్ట్రం నుండి 3 విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 3 విద్యార్థులు ఎవరైతే ఉంటారో దేశం మొత్తం కూడా ఉంటారు కదా, ఆ విద్యార్థులందరూ కూడా భారతదేశంలోని ప్రముఖ ప్రాంతాలు, ముఖ్యంగా ఇస్రో కేంద్రాలు ఏవైతే ఉంటాయో మనకు తిరువనంతపురంకి సంబంధించి కానివ్వండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కానివ్వండి, అండ్ మనకు బెంగళూరుకి సంబంధించి కానివ్వండి UR రావు స్పేస్ సెంటర్ కానివ్వండి, అహ్మదాబాద్కి సంబంధించి స్పేస్ అప్లికేషన్ సెంటర్ కానివ్వండి, ఇలా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి నెక్టారే కానివ్వండి, అలా ఇస్రో ఆధ్వర్యంలో సాంకేతికత పైన, శాస్త్ర సాంకేతిక విధానం పైన అండ్ స్పేస్ టెక్నాలజీ పైన సో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి 2 వారాల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తారన్నట్టు. సో చిన్నతనంలోనే ఒక సైంటిస్టులు అన్నట్టు వీళ్ళు. అలా 15 రోజుల పాటు ఇస్రో ఆధ్వర్యంలోని అన్ని సెంటర్స్ ఉంటాయి కదా, అన్ని సెంటర్స్లో కూడా స్పేస్ టెక్నాలజీ గురించి ప్రత్యేక అవగాహన ఈ చిన్న పిల్లలకు చిన్నతనంలోనే కల్పించడం జరుగుతుంది అన్నట్టు. రాకెట్ అంటే ఏంటి, పేలోడ్ అంటే ఏంటి, శాటిలైట్ని ఏ రకంగా ప్రయోగిస్తారు, PSLV అంటే ఏంటి, అసలు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ యొక్క ఉద్దేశం ఏంటి, అండ్ GPS లాంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో నావిగేషన్ సంబంధించి నావిక్ కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వీరికి అవేర్నెస్ కల్పిస్తారు అన్నట్టు. స్పేస్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం. అలా ఆసక్తి గల వారు ఎవరైతే ఉంటారో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలా మార్చ్ ఫస్ట్ వీక్లో దీని యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారట. ఆ అప్లికేషన్స్ నుండి 3 ఒక్కొక్క రాష్ట్రం నుండి 3 విద్యార్థులను సెలెక్ట్ చేసేసి ఇస్రో 15 days అకామిడేషన్ విత్ హాస్టల్ ఫెసిలిటీ ఒక ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నాను స్పేస్ అప్లికేషన్ సంబంధించి. ఇది లింక్ చేసుకోండి. సో ఇటీవల ఇస్రోకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. PSLV C52 అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. PSLV C52. అట్ ద సేమ్ టైం ఇటీవల ఇస్రోకి సంబంధించి లాంచ్ ప్యాడ్, సెకండ్ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేయాలి భారతదేశం అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖరపట్టణం తూత్తుకుడి వద్ద ప్రత్యేకమైన సర్వే చేస్తున్నారు. అండ్ ఇస్రోకి సంబంధించి నూతన చీఫ్గా సోమనాథ్ గారు ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇస్రోకి సంబంధించి లింక్ చేసుకోండి. అండ్ ఇన్ స్పేస్ ప్రోగ్రాంలో కూడా ఇస్రో పాత్ర ఏంటో లింక్ చేసుకోండి. ఇన్ స్పేస్ తరచూ మీకు డిస్కస్ చేస్తున్నాను. 2020 సంవత్సరం నుండి తరచూ వార్తలు నిలుస్తోంది ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్లో ఇస్రో రోల్ ఏంటి, ఇలాంటి అంశాలు అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ఈ స్పేస్ టెక్నాలజీలో మరింత బాధ్యులను చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రైవేట్ సెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అందులో ఇస్రో రోల్ ఏంటనేది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో U22 మిషన్ వార్తలు నిలిచింది. U22 మిషన్. U22 మిషన్ అనేది చైనాకి సంబంధించిన లూనార్ మిషన్. లూనార్ అంటే లూనార్ అనే పదం కనిపించిందంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు మూన్, చంద్రుడికి సంబంధించి అన్నట్టు. సో లూనార్ మిషన్. సో ఈ ముఖ్యంగా చైనాకి సంబంధించి U22 మిషన్లో భాగంగా కొన్ని రోయర్లను మూన్ పైకి పంపించడం జరిగింది చంద్రుడి పైన పరిశోధనల కోసం. రోయర్ అంటే ఏంటి, ఒక ప్రత్యేక వాహనం అన్నట్టు. ఇటీవల జురాంగ్ రోయర్ ఆఫ్ చైనా మనకి మార్స్ పైన అని చెప్పేసి ఏదైనా గ్రహం పైన ఆ గ్రహానికి టచ్లో ఉండేసి అంటే మనకు ఒక వెహికల్ లాగా, ఒక వాహనం లాగా మూన్ పైన ప్రయాణిస్తూ ఉంటుంది అన్నట్టు, ఒక వెహికల్ సింపుల్గా. సో ఇదేం చేసిందంటే ఇటీవల U22 మిషన్లో భాగంగా పంపించిన రోవర్ ఏదైతే ఉంటుందో చైనాకి సంబంధించి ముఖ్యంగా మూన్ పైన గ్లాస్ స్ఫియర్స్ ఉంటాయి కదా, అంటే గాజు లాంటి బాల్స్ని మూన్ పైన
గాజు లాంటి బాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుగొనడం జరిగింది, వాటి యొక్క ఆనవాలను గుర్తించడం జరిగింది. జస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఏ దేశానికి సంబంధించి లూనార్ మిషన్లో భాగంగా లేదా U22 మిషన్ ఆఫ్ విచ్ కంట్రీ అంటాడు భాగంగా చంద్రుడి పైన, సో చంద్రుడి పైన సెలెన్ అంటే చంద్రుడు, సెలినాలజీ అంటే స్టడీ ఆఫ్ మూన్, చంద్రుడి పైన సో గ్లాస్ లాంటి ప్రత్యేకమైన బాల్స్, గ్లాస్ స్ఫియర్స్ని ఎక్కడ కనుగొన్నారంటే చంద్రుడి పైన. ఎవరు కనుగొన్నారంటే చైనా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి చైనా తరచూ వార్తలు ఇస్తుంది. జురాంగ్ రోయర్ ఆఫ్ చైనా, జురాంగ్ అంటే చైనాకి సంబంధించి ఫైర్ గాడెస్ పేరు, మార్స్ పైన చేస్తున్న ప్రయోగం కానివ్వండి. నియో01 స్పేస్ డెబ్రిస్, అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్త నిర్వహణ కోసం చైనా చేసిన ఒక ప్రయోగమే ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాం, నియో01 రోబో శాటిలైట్. అండ్ ఇటీవల కాలంలో చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో తరచూ వార్తలు ఇస్తున్నాయి. అండ్ చైనా ఆర్టిఫిషియల్ సన్ టోకోమ్యాక్ సంబంధించి కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తరచూ వార్తలు ఇస్తుంది. అండ్ ప్రపంచంలో 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ బైహెథాన్ ప్రాజెక్ట్. అండ్ చిన్నారులకి సంబంధించి హోంవర్క్ ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రత్యేక నిబంధన, చిన్నారులు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష విధిస్తామని చెప్పేసి చైనా ప్రభుత్వం. అండ్ చిన్నారులకు సంబంధించి చిల్డ్రన్ పాలసీ ఆఫ్ చైనా అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం. వీటితో పాటు సింథటిక్ కెనాబినాయిడ్స్ని రద్దు చేసిన నిషేధించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే చైనా. ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ సో BEL సంస్థ మరియు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి మధ్య కుదిరిన ఒప్పందం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ బెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఒప్పందం యొక్క విలువ 1057 crores, 1057 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం భారతదేశంలో T90 యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, T90 యుద్ధ ట్యాంకులు, ఆ T90 యుద్ధ ట్యాంకుల్లో ప్రత్యేకమైన విజనరీ పరికరాలను ఏర్పాటు చేయాలి. విజనరీ పరికరాలు అంటే ఈ యుద్ధ ట్యాంకుని ఆపరేట్ చేయడానికి సుదూర ప్రాంతంలో, దాదాపు ఇక్కడ ఈ యుద్ధ ట్యాంకులో కూర్చున్న ఒక సైనికుడు ఎవరైతే ఉంటారో సుదూర ప్రాంతం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్ అయినా కూడా తన కంటి నుండి స్పష్టంగా చూసే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, ప్రత్యేకమైన లెన్స్ని, ప్రత్యేకమైన టెక్నాలజీని ఏర్పాటు చేయడానికి BEL సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో బెల్ సంస్థ 1057 కోట్ల రూపాయల ఒప్పందంలో భాగంగా T90 ట్యాంక్స్ అని గుర్తుంచుకోండి. ఇప్పటికే T90 ట్యాంక్స్ భారతదేశంలో సేవలు అందిస్తున్నాయి. ఈ T90 ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ T90 ట్యాంక్స్లో ప్రత్యేకమైన విజనరీ పరికరాలను, సో బైనాక్యులర్స్ లాంటి నిర్మాణాలను ఏర్పాటు చేయాలి, అధునాతన టెక్నాలజీ అని చెప్పేసి భారత ప్రభుత్వం వారికి ఒప్పందాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణుశక్తికి సంబంధించిన సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అని ఒకటే. సో దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడంటే వియన్నా ఎక్కడ ఉంది? ఆస్ట్రియా దేశంలో ఉంది వియన్నా. సో 1957లో ఏర్పాటైన సంస్థ, 1957 జూలై మాసంలో ఏర్పాటైంది. ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చింది అంటే సో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటన ఆధారంగా వార్తలు ఇచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చెప్పారంటే ప్రస్తుతం యుక్రెయిన్ అండ్ రష్యా క్రైసిస్ని మనం చూస్తున్నాం, ఒక వార్ వాతావరణాన్ని చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాకి సంబంధించిన మిసైల్ దాడులు కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి, యుక్రెయిన్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక అల్టిమేట్గా పుతిన్ గారు చెప్పిన ఆదేశం ఏంటంటే ఆ దేశంలో న్యూక్లియర్ ఫోర్స్కి కూడా ఆదేశాలు ఇచ్చారు. న్యూక్లియర్ ఫోర్స్ అంటే అణుబలగాలు అన్నట్టు, సో న్యూక్లియర్ వెపన్ అంటే అణుబాంబును వేయడానికి సిద్ధంగా ఉంటున్నారు అన్నట్టు సింపుల్గా. సో న్యూక్లియర్ ఫోర్స్ని సిద్ధంగా ఉండాలి, ఏ నిమిషంలో అయినా కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. అంటే ఒకవేళ ఇప్పుడు రష్యా దగ్గర కొన్ని వేల కొద్ది అణుబాంబులు ఉన్నాయి, సో ఒక్క అణుబాంబును వేసినా కూడా యుక్రెయిన్ పైన సర్వనాశనం అవుతుంది. సో పరిస్థితి చేజారుతుంది, పరిస్థితి అనేది నెక్ టు నెక్ వచ్చేసింది. ఈరోజు యుక్రెయిన్ కూడా మ్యాక్సిమం వాళ్ళకి రెబెల్గా మారిపోయారు, అంటే వాళ్ళను అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో జెలెన్స్కీ గారు ఇటీవల ఆ దేశంలోని
పౌరులకు కూడా, సామాన్య పౌరులకు కూడా పిలుపునిచ్చారు. దేశ సేవ కోసం, దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలనుకుంటే మన ప్రభుత్వం మీకు అధునాతన ఆయుధాలను ఇస్తుందని చెప్పేసి నచ్చిన ఆయుధాలను చేసి ప్రజలని సైనికులుగా మార్చారు. సో యుద్ధ రంగంలో, యుద్ధ క్షేత్రంలో ఆ దేశ అధ్యక్షుడు, యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీయే ఒక సైనికుడిగా మారి సేవలు అందిస్తున్నాడు. దేశం నుండి పారిపోకుండా కూడా అమెరికా లాంటి దేశం ఇన్వైట్ చేసినా కూడా. ఇలాంటి పరిస్థితిలో ఓకే, యుక్రెయిన్ కూడా ప్రతిఘటిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో న్యూక్లియర్ బాంబును వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ప్రపంచం చర్చను ప్రారంభించింది. ఎందుకంటే న్యూక్లియర్ ఫోర్సెస్ని సిద్ధంగా ఉంచండి అని చెప్పారు. అండ్ ముఖ్యంగా వార్కి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు పుతిన్ గారు ఏం చెప్పారంటే, ఆల్మోస్ట్ వార్ ప్రారంభానికి ముందు ఆ రోజు ఏం చెప్పారంటే, సో అతి త్వరలో ప్రపంచంలో ముఖ్యంగా అణుబాంబుని కూడా చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక మాటను కూడా చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ అణుబాంబుకి సంబంధించిన ఒక అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి భారతదేశంలో అణు బాంబుల యొక్క యూసేజ్కి సంబంధించి, కంట్రోల్కి సంబంధించి, నియంత్రణకి సంబంధించిన సంస్థ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ముఖ్యంగా వార్స్లో, యుద్ధాల్లో, మిలిటరీలో భాగంగా ఈ అణుబాంబులను వాడకూడదని చెప్పేసి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఈ IAEA వాళ్ళు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, రానున్న వెనస్డే బుధవారం రోజున IAEA ఆధ్వర్యంలో దాదాపు 35 దేశాల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సదస్సు నిర్వహించబోతారంట. ఒకవేళ అణుబాంబుకి సంబంధించిన ప్రస్తావన వస్తుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఆపరేషన్ గంగా అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లోనే. ఆపరేషన్ గంగా అంటే యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని స్వదేశానికి తీసుకువచ్చే ప్రత్యేకమైన ఆపరేషన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఆ దేశం నుండి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే యాజ్ ఆన్ సండే, మన సండే వరకు భారతదేశానికి అరౌండ్ 710 పర్సన్స్, 710 మంది యుక్రెయిన్లో ఉన్న భారతీయులను భారత ప్రభుత్వం ఇండియాకి తీసుకొచ్చింది, తరలి వచ్చింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి MSME టెక్నాలజీ సెంటర్ సంబంధిత అంశంతో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ప్రాంతం వార్తలు నిలిచింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పడిన MSME టెక్నాలజీ సెంటర్ అంటున్నాను. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుతం కేంద్ర MSME శాఖ మంత్రి, కన్సర్న్ పర్సన్ ఎవరు డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు? నారాయణ్ రానే MSME శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి. తన యొక్క స్వరాష్ట్రం మహారాష్ట్ర. ఇటీవల ఒక వివాదాస్పద అంశంతో వార్తలు ఇచ్చారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన కేంద్ర మంత్రిగా వార్తలు నిలిచిన పర్సన్. సో ప్రస్తుతం MSME శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ప్రాంతంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబడిన టెక్నాలజీ సెంటర్ని ఏర్పాటు చేశారు. MSME టెక్నాలజీ సెంటర్. ఇక్కడ మనం MSME యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనొచ్చు. మనకు భారతదేశంలో గనక ఇండస్ట్రియల్ సెక్టార్ని కన్సిడర్ చేస్తే, పరిశ్రమల రంగాన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే, పరిశ్రమల రంగం 100 మందికి ఉపాధిని కల్పిస్తుంది అనుకోండి. 100 మంది. సో 100 మంది పరిశ్రమల రంగంలో పనిచేస్తుంటే ఆ 100లో 80% మందికి ఉపాధినిస్తుంది ఏదంటే MSME సెక్టార్. గుర్తుంచుకోండి. సో భారతదేశంలో పరిశ్రమల రంగంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది MSME సెక్టార్. అలాంటి MSME సెక్టార్కి సంబంధించి భారతదేశంలో యువత ఎవరైతే ఉంటారో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో, భారతదేశంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే యువత ఎవరైతే ఉంటారో వారికి కావలసిన టెక్నాలజీ సపోర్ట్, సాంకేతిక సాయాన్ని మరియు అడ్వైజరీ సలహా సాయాన్ని ఇవ్వడంలో భాగంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ప్రాంతంలో ఒక టెక్నాలజీ సెంటర్ని ఏర్పాటు చేశారు. సో భారత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రి నారాయణ్ రానే గారు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో జస్ట్ MSME టెక్నాలజీ సెంటర్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అని గుర్తుంచుకోండి. MSME ప్రత్యేకత గుర్తుంచుకోండి. భారతదేశంలో పరిశ్రమల రంగంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది
ఎంఎస్ఎంఈ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు మహా జాబ్ పోర్టలే కానివ్వండి, అండ్ రాజీవ్ గాంధీ ఐటీ అవార్డ్సే కానివ్వండి, అండ్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. అండ్ తానే మున్సిపల్ కార్పొరేషన్, కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్, వీటితో పాటు సో రాష్ట్రంలో సామాజిక అంశమైన కులాల ఆధారంగా ఉన్న వాడల పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే కావచ్చు, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ మహారాష్ట్రకి సంబంధించి మహిళా సంరక్షణ సంబంధించి నిర్భయ స్క్వాడ్ తరచూ వార్తలు నిలుస్తుంది. నిర్భయ స్క్వాడ్ అండ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విషయానికి వస్తే నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ దేశంలోని మొట్టమొదటి ఎనిమల్ డిఎన్ఏ సెంటర్, ఎనిమల్ డిఎన్ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, సో ప్రధానమంత్రి జన ఔషధి యోజన అంటే మనం ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ముఖ్యంగా 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో వైద్య సంబంధిత అద్భుతమైన కార్యక్రమం. సో ఈరోజు అంశం ఏంటంటే ఇటీవల గడిచిన శనివారం రోజున కేంద్ర మంత్రి మండలి ఆధ్వర్యంలో ఆమోదం తెలపబడిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఇందుకోసం రానున్న 5 ఏళ్ల పాటు దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది భారత ప్రభుత్వం. ఏం లేదు, డిజిటల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం. భారతదేశంలోని భారత పౌరులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన హెల్త్ ప్రొఫైలు అండ్ డిజిటల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ప్రైవసీతో స్టోర్ చేయడం. సో గోప్యత అనేది మనకు ప్రాథమిక హక్కుగా ఉంది. సో భారతదేశంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన డిజిటల్ ప్రొఫైల్ అండ్ డిజిటల్ డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేయడం అండ్ డిజిటల్ విధానంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయడం అని గుర్తుంచుకోండి. సో క్రియేట్ ఏ సీమ్లెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నేషనల్ హెల్త్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మిషన్ అనేది అమల్లోకి రానుంది. సో క్రియేట్ ఏ సీమ్లెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ వైడ్ రేంజ్ ఆఫ్ డేటా, digital data, information and infrastructure services, enable exchange of longitudinal health records of citizens. భారతదేశంలో సిటిజన్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్లో స్టోర్ చేయడం అండ్ ఎన్ష్యూర్ సెక్యూరిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. నా యొక్క పర్సనల్ హెల్త్ రికార్డ్ ఏదైతే ఉంటుందో, హెల్త్కి సంబంధించిన రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి ప్రైవసీగా స్టోర్ చేయడం అని గుర్తుంచుకోండి. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి ఏ ప్రశ్న అడగబోయే అవకాశం ఉంటుందంటే ఇటీవల కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపబడిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రోగ్రాం కోసం రానున్న 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులను కేటాయించడానికి ఆమోదం తెలపడం జరిగింది అంటే 1600 కోట్ల రూపాయలు. అండ్ జగనన్న తోడు అనే ఒక కార్యక్రమం ఈరోజు వార్తలు ఇచ్చింది. జగనన్న తోడు నవంబర్ 25వ తేదీ 2020 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న తోడు ఈ రోజున ప్రారంభమైందని గుర్తుంచుకోండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, చిరు వ్యాపారులు ఉంటారు కదా, సో చిరు వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ అంటాం. అలా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాక్డౌన్ కారణంగా. అలాంటి పరిస్థితుల్లో ప్రారంభించారు 10,000 రూపాయలు. సో 10,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందించే కార్యక్రమమే ఈ జగనన్న తోడు. ఈరోజు అంశం అంటే ఈరోజు మరొక విడతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరింత మంది బెనిఫిషరీస్కి నిధులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఉపాధికి ఊతం. చిరు వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్, చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు కదా మనకు స్ట్రీట్ సైడ్, అలాంటి వారికి సంబంధించి. సో పూర్తి భారాన్ని చిరు వ్యాపారులు రోజు వారి పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా, అంటే చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో 5,000, 10,000, 15,000 రూపాయలు కావాల్సి వచ్చి చాలామంది వడ్డీ వ్యాపారుల దగ్గరికి ఫైనాన్స్ సెక్టార్కి వెళ్తారు, అక్కడ అధికమైన వడ్డీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో వారి పరిస్థితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు 10,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు. సో ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ విడత సో పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో కండిషన్స్ ఆధారంగా అప్లై చేసుకున్న వారికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం చేస్తుంది, ఆర్థిక సాయం. దానికి వడ్డీ అనేది ఉండదు. సో 10,000 రూపాయల చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు ఈ విడత ఇవ్వబోతున్నారంట. సో ఇందుకోసం 510.46 కోట్ల రూపాయలు 510.46 కోట్ల రూపాయల
వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఇదొకటి. ఇందులో అంతకుముందు రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి 526.62 కోట్లకు ఈ జగనన్న తోడు కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభమైంది. సో ప్రారంభమైంది ఓల్డ్ ప్రోగ్రామే, కాకపోతే ఈ సంవత్సరం మరింత మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు జగనన్న తోడు కింద బెనిఫిషరీస్ ఎంతమంది అంటే నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 14.16 లక్షల మందికి బెనిఫిషరీ సంఖ్య, సో ఎవరైతే ఉంటారో లబ్ధిదారుల సంఖ్య చేరింది. అండ్ ఒక్కొక్కరికి ఏటా 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,416 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. తిరిగి చెల్లించినది ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగబోయే ప్రశ్న ఎలా ఉంటుందంటే జగనన్న తోడు కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎవరి కోసం ప్రారంభించారు, లబ్ధిదారులకు ఎంత మొత్తంలో వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో క్రీడలకి సంబంధించి ఈరోజు క్రికెట్కి సంబంధించి 2 అంశాలు వార్తలు ఇచ్చాయి. ఒకటి రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ. సెకండ్ వచ్చేసి ఇండియా వర్సెస్ శ్రీలంక T20 సిరీస్ ఏదైతే ఉంటుందో 3 మ్యాచ్ల సిరీస్ని భారత్ అద్భుతంగా విజయం సాధించింది. 3-0 తేడాతో భారత్ సిరీస్ని కైవసం చేసుకుంది. 3-0 అంటే 3కి 3 మ్యాచ్లు భారతే గెలిచింది. సో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీన్ని క్లీన్ స్వీప్ అంటాం. ఇండియా శ్రీలంకని క్లీన్ స్వీప్ చేసిందని గుర్తుంచుకోండి. సో 3 మ్యాచ్ల్లో గెలిచింది ఇండియా. శ్రీలంక T20 సిరీస్ విజేతగా భారత్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ సిరీస్ అమాంతం కూడా నిలకడ ప్రదర్శన ఇచ్చిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వర్ధమాన్ ఆటగాడు. ఇటీవల తరచూ చాలా వరకు కూడా ప్రత్యేకంగా వార్తలు ఇస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాడు. సో ఇక్కడ రోహిత్ శర్మ కెరీర్లో క్యాప్టెన్గా కంటిన్యూగా 4 సిరీస్లను కన్సిక్యూటివ్ 4 సిరీస్ని క్లీన్ స్వీప్ చేయడం జరిగింది టీమిండియా. ఇదొకటి అద్భుతం అని గుర్తుంచుకోవాలి. ఇండియాకి ఇటీవల నూతన క్యాప్టెన్గా రోహిత్ శర్మ నియమించింది BCCI విరాట్ కోహ్లీ స్థానంలో. రోహిత్ శర్మ క్యాప్టెన్గా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు టీమిండియా సో ఏదైతే ఉంటుందో ఫుల్ టైం క్యాప్టెన్గా వచ్చినాక ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కంటిన్యూ 12 మ్యాచ్ల్లో ఇండియా గెలుపొందడం జరిగింది ఇండియా. అండ్ దాదాపు 4 సిరీస్లను కన్సిక్యూటివ్గా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీలంక, అంతకుముందు వెస్టిండీస్. సో ఇలాంటివి గుర్తుంచుకోండి. అండ్ రోహిత్ శర్మ పర్సనల్ రికార్డ్ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సో ఇండియా వర్సెస్ శ్రీలంక T20 సిరీస్ ఉంది కదా, ఇది ఇండియా ఆతిథ్యంలో జరిగింది. గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అంటారు. ఇండియా ఆతిథ్యంలో 3rd మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల, ఒక కూల్ ఏరియా యాక్చువల్గా. సో అక్కడ జరిగింది. సో ఈ మ్యాచ్ ఇండియా శ్రీలంక 3rd T20 ఉంది కదా, ఆ T20లో ఆడిన రోహిత్ శర్మ వరల్డ్ రికార్డుతో వార్తలు ఇచ్చారు. ఆ వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ T20 ఇంటర్నేషనల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. 125 మ్యాచ్లను గుర్తుంచుకోండి, 125. అంతకుముందు అత్యధిక అంతర్జాతీయ T20 క్రీడాకారుడు ఎవరు అంటే షోయబ్ మాలిక్ పేరిట ఉండే. షోయబ్ మాలిక్ పాకిస్తాన్కి సంబంధించి సీనియర్ ప్లేయర్. సో షోయబ్ మాలిక్ 124 రికార్డు ఉండేది. సో నిన్న ఆడిన మ్యాచ్తో ఈ రికార్డుని బ్రేక్ చేసేశాడు రోహిత్ శర్మ. ప్రపంచంలో అత్యధిక T20లు ఆడిన అంతర్జాతీయ ఆటగాడు, భారతీయ ఆటగాడు రోహిత్ శర్మ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 3rd పొజిషన్ వచ్చేసేసి ఇంకొక పర్సన్ పాకిస్తాన్కి సంబంధించి మహమ్మద్ హఫీజ్. ఈ పేర్లను అవసరం లేదు, రోహిత్ శర్మ యొక్క పర్సనల్ రికార్డు గుర్తుంచుకోండి. అంతర్జాతీయ T20 చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడు 125 మార్కును రీచ్ అయ్యాడు. అత్యధిక మ్యాచ్ల రికార్డు ప్రస్తుతం తన పేరిటనే ఉంది. అత్యధిక మ్యాచ్ల్లో కనబడిన ఆటగాడు అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఒక వెన్యూ గుర్తుంచుకోండి అంతే, ఇంకా ఈ ఈవెంట్ పూర్తి కాలేదు చెస్కి సంబంధించి. అదేంటంటే 58th సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ 58th నేషనల్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2022 ఎక్కడ జరుగుతుంది అంటారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ గ్యాంజెస్ క్లబ్లో జరుగుతుంది. గ్యాంజెస్ క్లబ్. సో 58th నేషనల్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ అంటే భారతదేశంలో నూతన ఛాంపియన్ మనం చూడబోతున్నాం. 58th ఎడిషన్ 2022 ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీలోని గ్యాంజెస్ క్లబ్లో జరుగుతుంది. మార్చి 3తో ముగుస్తోంది. ఆ రోజు ఛాంపియన్గా, సీనియర్ ఛాంపియన్గా ఎవరు వార్తలు ఇస్తారో
మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ప్రస్తుతానికి వెన్యూ గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వేదికగా 58th సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2022. అండ్ నెక్స్ట్ ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, హేమానంద బిస్వాల్ గారు. 1939లో జన్మించిన వ్యక్తి. సో ఇటీవల మరణించడం జరిగింది 2022 సంవత్సరంలో. తన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒడిషా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ప్రత్యేకత పొందిన వ్యక్తి హేమానంద బిస్వాల్ గారు. అతను తన కెరీర్ టీచర్గా ప్రారంభించారు. ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించేసి ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా గుర్తింపు పొందారు. సో ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు ద పాయింట్ ఒకే ప్రశ్న అడుగుతారు. ఇటీవల మరణించిన హేమానంద బిస్వాల్ గారు ఏ రాష్ట్ర చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి అంటారు? జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. ఒడిషా రాష్ట్రం. ప్రస్తుతం ఒడిషా రాష్ట్రానికి నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతాదళ్ పార్టీ సీనియర్ నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ ఈరోజు మరణిస్తూ వార్తలిచ్చిన మరొక పర్సన్ ఎడ్లపాటి వెంకట్రావు గారు. ఎడ్లపాటి వెంకట్రావు గారు. యాక్చువల్గా వెంకట్రావు గారు టీడీపీ సీనియర్ నేత. ప్రస్తుతం తన వయసు 102 సంవత్సరాలు. 102 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యలతో, అనారోగ్య సమస్యల కారణంగా ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన యొక్క స్వప్రాంతం ఏంటంటే తెనాలిలోని బోడపాడు ప్రాంతంలో జన్మించిన వెంకట్రావు గారు టీడీపీలో సీనియర్ వ్యక్తిగా, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందాడు 1967, 1978. ఆ సమయంలో ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితుడు. తను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత, టీడీపీ పెట్టిన తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది. అప్పటి నుండి టీడీపీలోనే ఉన్నారు. అండ్ రాష్ట్రంలో మంత్రిగా కూడా గుర్తింపు పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ రాజ్యసభ సభ్యుడిగా కూడా గుర్తింపు పొందారు. సీనియర్ రాజకీయ నాయకులు తెనాలికి సంబంధించిన ఎడ్లపాడి వెంకట్రావు గారు ఈరోజు మార్నింగ్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, టీడీపీ సీనియర్ నేత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి క్విక్ రివ్యూ కనుక చూస్తే, మౌంట్ ఎట్నా ఇటలీకి సంబంధించి బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. యాక్టివ్ వాల్కనో. మౌంట్ ఎసో జపాన్కి సంబంధించి ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తోంది. అండ్ ఇండియా ఎగ్జిట్స్ ఫ్రమ్ కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్. యూకేలో వాడింగ్టన్లో జరగనున్న కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ నుండి భారత్ వైదొలుగుతున్నట్టుగా చేసిన ప్రకటన. అండ్ నెక్స్ట్ బయోడైవర్సిటీని సంరక్షించాలి, జీవవైవిధ్యాన్ని సంరక్షించాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మెరైన్ ఎలైట్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ యువికా, ఇస్రోకి సంబంధించి యువికా ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. అండ్ చంద్రుడి పైన గ్లాస్ స్ఫియర్స్ ఆనవాళ్ళను కనుగొంటూ U22 మిషన్ ఈరోజు వార్తలు ఇచ్చింది చైనాకి సంబంధించి. అండ్ T90 ట్యాంక్స్కి సంబంధించి విజన్ ఎక్విప్మెంట్స్కి సంబంధించిన ఒప్పందం BELతో ఒక ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వరకు దుచ్చుకున్న ఒప్పందం. అండ్ IAEA సంస్థ వార్తలు ఇచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. ప్రపంచంలో అణ్వాయుధాలను వాడకూడదని చెప్పేసి పనిచేస్తున్న ఒక నియంత్రణ సంస్థ ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చిందనేది డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ MSME టెక్నాలజీ సెంటర్ సంబంధిత అంశంతో మహారాష్ట్ర. అండ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ని ప్రారంభిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన ఆమోదం. అండ్ జగనన్న తోడు కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అండ్ క్రీడలకు సంబంధించి T20 సిరీస్ ఇండియా వర్సెస్ శ్రీలంకలో భారత్ 3-0 తేడాతో సిరీస్ని కైవసం చేసుకుంది. అండ్ రోహిత్ శర్మ పర్సనల్ రికార్డు, అత్యధిక అంతర్జాతీయ T20 ఆటగాడిగా ఆడిన ప్లేయర్గా రోహిత్ శర్మ కొత్త రికార్డు. అండ్ 58th సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ వేదికగా కాన్పూర్, ఉత్తరప్రదేశ్. అండ్ హేమానంద బిస్వాల్ గారు ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీడీపీ సీనియర్ రాజకీయ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు ఈరోజు అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా 102 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.